20 మంది 30 మంది పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? మేడం మమతా బెనర్జీ గారు, వీళ్ళు నిజమైన ఓటర్లే కావచ్చు కానీ 2026లో వీళ్ళు ఓట్లు వేయలేరు, 2031 చూద్దాం, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నది. ఆ పని అయిన వెంటనే ఆమె ఏడుస్తూ బెంగాల్కు వస్తే, బెంగాల్లో బీజేపీ పెద్ద ఎత్తున 70 సీట్లు గెలిచిన బీజేపీ 202 సీట్లు గెలుచుకొని మమతా బెనర్జీని ఇంటికే పరిమితం చేస్తే, ఒకరోజు వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆయన సొంత నియోజకవర్గానికి, పార్లమెంటు సభ్యుడు సొంత నియోజకవర్గానికి పోతే బీజేపీ నాయకులందరూ రాళ్ళు తీసుకొని ఆయన కొట్టిండ్రు. సిట్టింగ్ ఎంపీ మీద రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి బీజేపీ నాయకులు క్రియేట్ చేసిండ్రు. మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఈ సర్ను మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను చాలామంది ఎంఆర్ఓలతోని, చాలామంది ఆర్డీఓలతోని మాట్లాడిన తర్వాతనే నేను మీకు ముచ్చట చెప్తున్నా. బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ సరిగా చేసినప్పుడే ఈ ప్రక్రియ కరెక్ట్ అవుతుంది, లేకపోతే మనకు కూడా బెంగాల్ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. చివరిగా మన విమానం ఎక్కడున్నది? బెంగాల్ నుంచి ఎక్కడికి పోదాం? విజయవాడ పోదాం. చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. విజయవాడ 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్. గడ్డి చెప్పండి. ఎవరు? సార్కో చాక్లెట్ ఇవ్వండి, తర్వాత టైం లేదు. చంద్రబాబు నాయుడు 2018లో సేవామిత్ర అనే ఒక అప్లికేషన్ తయారు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు యుద్ధాలంటే రక్తపాతం జరిగేది, మందు పాత్రలు పేలేవి, యుద్ధ ట్యాంకులు వచ్చేవి, మనుషులను చంపేసేవి. కానీ ఇప్పుడు అలాంటి రక్తపాతం లేకుండానే ఒక ఆయుధం తయారు చేసిండ్రు టీడీపీ వాళ్ళు. చెప్పండి, సేవామిత్ర అనే యాప్ తయారు చేసి అమాయకంగా టీడీపీ కార్యకర్తలందరి సెల్ ఫోన్లలో దాన్ని డౌన్లోడ్ చేసి, బ్రదర్ ఒక్క 2 నిమిషాలు బ్రదర్, 2 నిమిషాలు, టీడీపీ కార్యకర్తల మొబైల్ ఫోన్లలో మొత్తం కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరి దగ్గర పంపించి, అమ్మా అయ్యా బాబు బాగున్నారా, మంచిగున్నారా, ఓకే థ్యాంక్ యూ బాగుంది, మీరు ఏ కులం, మీరు ఎవరికి ఓటేస్తారు? బాబు మేము వైసీపీకి వేస్తాం, ఫలాని పార్టీకి వేస్తామంటే ఎవరెవరైతే వైసీపీకి ఓటేయాలని అనుకున్నారో, ఎవరెవరైతే కొంచెం అటు ఇటు ధృవీకరణ పత్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక్క దెబ్బన రాత్రి 30 లక్షల మంది తీసేసే ప్రయత్నం చేసిండ్రు. జాగ్రత్తగా వినండి. ఇది రేపు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు తెలంగాణలో? చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి, పైన బీజేపీ, మధ్యలో ధర్మపురి అరవింద్. ఇక బండి సంజయ్ గురించి నేను చెప్పను, ఓకే. అందుకొరకే రామన్న గారి సందేశం మీరు వినాలి. అర్థమైందా మీ అందరికీ? మిత్రులారా, మీరు బిఎల్ఏలు, బిఎల్ఓలు. బిఎల్ఏ అంటే ఏంటి? బూత్ లెవెల్. వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. బిఎల్ఓ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆర్గనైజరా? వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? గట్టిగా చేతులెత్తి చెప్పండి. వెరీ గుడ్. ఒక్క సీక్రెట్ చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగులు పెట్టడం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ కూడా ఆర్డీఓలకు ఇవ్వలేదు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు బిఎల్ఏల మీటింగ్ మనలాగా పెట్టడం లేదు. ఎవరండి మాట? బిఎల్ఓ. ఆ బ్రదర్కు 3 చాక్లెట్లు ఇవ్వండి. ఏం పేరు మీ పేరు? వెరీ గుడ్. డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వెరీ గుడ్. శంకర్ రెడ్డి, వెరీ గుడ్. బిఎల్ఓలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బిఎల్ఓలు మనోళ్ళే, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. మనం ఎవరి ఓటు తీసేయమంటే వాళ్ళ ఓటు తీసేస్తారు, ఎవరి ఓటు ఎక్కించమంటే వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. మనం ఈ బీఆర్ఎస్ వాళ్ళలాగా బిఎల్ఏ మీటింగ్లు ఎందుకు పెట్టాలి? మంచిగా బిందాస్గా బిఎల్ఓలకు చెప్పి మన పని దొడ్డిదారిన చేయించుకుందామని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ మార్గదర్శనంలో నడిచి కేసీఆర్ ద్వారా శిక్షణ పొందబడ్డ గులాబీ సైనికులు అలాంటి తప్పులు చేస్తారా? 2 చేతులు చెప్పండి.
చెయ్యరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన 320